ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని సేవించేవారు ఉన్నట్లయితే ఆ సేవించడం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితాలు అందరూ కూడా పొందుకున్నవారుగా ఉంటాం. కాబట్టి మునుపు ఉన్న ఆసక్తి నీలో నాలో ఉన్నదో లేదో ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ద్వారా నీవు గుచ్చబడి నీ హృదయాన్ని నీ జీవితాన్ని మరొకసారి వాక్య వెలుగులో చూసుకుని దిద్దబడాలని ప్రభు సేవకునిగా కోరుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి మన హృదయాలను మన ఆత్మలో ఆ తీవ్రత ఉన్నదా? మునుపటి భక్తి మునుపటి విశ్వాసము మన జీవితాల్లో ఎందుకు లేకపోతుందో ఒకసారి గ్రహించాలి. మన గూగుల్ మీట్లో చెప్పనమ్మా, దేవుడిని ఆరాధన చేయడానికి మొదటి పాట నుండి ఉండాలంటే చాలామంది వచ్చారు. చాలా సంతోషించాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే నా గురించి చెప్పట్లేదండి, మీరు ఎప్పుడు వచ్చినా దేవుని స్తోత్రం. కానీ